సార్ అసెంబ్లీ సమావేశాలకి జగన్ అండ్ టీం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారట. సాహసం చేస్తున్నట్టేనా? సాహసం ఏంటండి, మారిన రాజకీయాల వల్ల ఇలాంటి చర్చ తప్ప ఒక అసెంబ్లీ జరుగుతుంటే ప్రతిపక్షం వెళ్తుంది, చాలా సహజం కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు వెళ్తారు, గెలిచిన వాళ్ళు వెళ్తారు. చంద్రబాబు నాయుడు లాంటి ఆయన వెళ్ళాడు కదా 3 ఏళ్ల పాటు. కాబట్టి ఇది వైసీపీ లేదా ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పద్ధతుల వల్ల కలిగిన సందేహం. ఇది జగన్ సృష్టించిన డౌట్. దానికి సమాధానం ఆయనే ఇచ్చారా అంటే ఇప్పుడు నిన్న పేరుని అని మాట్లాడింది ఇవన్నీ చూస్తే మేము వెళ్తాము మాట్లాడతాము అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి వెళ్తే చాలా మంచిదే. అంటే కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్తుంటే కొంచెం సంతోషించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే ఏకపక్షంగా ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏమి ఉండదు కదా. మళ్ళీ ఎవరిది వాళ్ళే చెప్పుకోవడం, ఎవరిది వాళ్ళే చేసుకోవడం అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల జగన్ నిజంగా నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయమే. మంచి నిర్ణయం అనే కాదు, సహజ నిర్ణయం. ఇంకా చెప్పాలంటే జరగాల్సింది అది. వెళ్ళకపోతే పొరపాటు తప్ప వెళితే గొప్ప ఏముంది దాంట్లో. అవును, వెళ్ళకపోతే తప్పకుండా పొరపాటు. వెళ్ళాలని అందరూ చెప్తారు. ఎందుకంటే తన బాధ్యత తను నిర్వహించాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలనండి లేకపోతే ఇంకోటి అనండి, అలాగే తన ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే చెప్పడం, అవన్నీ ఆయన చేయొచ్చు. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రం గురించి చర్చించాలని మనం కోరుకోవాలి. అంటే 164 మంది దగ్గర 11 మంది గతం అన్నీ కూడా మర్చిపోము, మీకు ఎప్పటికప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంటాము, రెడ్ బుక్లు, ఈ బుక్లు, ఆ బుక్లు అన్నీ సిద్ధమైనవి కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దేవుడి స్క్రిప్టు అప్పుడు మా దగ్గర నుంచి 23 మందిని తీసుకున్నారు, ఇప్పుడు 23 మందే మీకు గెలిచారు, ఇంత కలిపితే ఇంత అవుతుంది, ఇవన్నీ లెక్కలు చెప్పారు కదా మీరు గెలిచినప్పుడు. అప్పుడు కూడా మీకేం తక్కువ లేరు, ఒక 10 మంది తేడా తప్ప. 10 మంది తేడాకు ఇంకో పార్టీ ఉంది. అప్పుడు ఒక తెలుగుదేశం, అప్పుడు ఒక వైసీపీకే 151 స్థానాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 164 స్థానాలు. అంటే ఇందులో 21 పవన్ కళ్యాణ్కి పోతాయి. ఇవన్నీ అంటే మీరు ఇంతకంటే చాలా అనుభవించారు కదా ఇది వరకు. మీరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడేమో అందులో చాలా అనుభవం ఉండని ముఖ్యమంత్రి ఉన్నా అప్పుడు మీరేమీ దాన్ని ఏం ఖాతరు చేయలేదు. ఇప్పుడేమో ఎందుకంత ఆలోచిస్తున్నారు, అదేదో సాహసం, అదేదో పద్మవ్యూహంలోకి. నేను పద్మవ్యూహంలో అభిమన్యుని కాదు అర్జునుని అన్నారు కదా. మీరు వెళ్ళి అర్జునాస్త్రం సంధించండి మరి ప్రజల తరఫున, మీ పార్టీ తరఫున, ప్రజల తరఫున. అక్కడ అర్జునాస్త్రం అక్కడ ఇప్పుడు చూపించండి. అప్పుడు మీ సభలు, అధికారం సిద్ధం సభలు ఇవన్నీ కూడా పెట్టారు. నేను అదే కదా మెయిన్ స్లోగన్ అర్జునాస్త్రం అని నేను అప్పుడు అన్నాను. యాక్చువల్గా ఆయన వ్యూహాత్మకంగా ఇలా అంటున్నారు అని. చాలామంది మనం మీడియాలో మాట్లాడేటప్పుడు దానికి అనేక కోణాలు, అనేక అర్థాలు ఉంటాయి. అది లేకపోవడం వల్ల అర్జునాస్త్రం సంధించాడంటే అదేదో ఆయన ఏదో పొగెట్టడం కాదు. అప్పుడు అర్జునాస్త్రం వేసిన వాళ్ళు ఇప్పుడు పద్మవ్యూహం, ఇప్పుడు ఇది పద్మవ్యూహం. అదేమి అప్పుడు మీ అధికార వ్యూహమే అప్పుడు. కాబట్టి ఇందులోకి వెళ్ళి అప్పుడు చెప్పిన అర్జునుడిని ఇప్పుడు వెళ్ళి అక్కడ చెప్పండి. అలాగే ఇప్పుడు అక్కడ వచ్చేటటువంటి అస్త్రశస్త్రాలు, బాణాలు, దాడులు వాటిని మీరు ఎదుర్కోండి. తప్పులుంటే ఓకే, అది అలా కాదు ఇలా అనుకున్నామని చెప్పండి. అంతేగాని మీరు జీవితాన్ని ఎవరైనా ఎలా తప్పించుకుంటారండి, బాధ్యతను ఎవరైనా ఎలా తప్పించుకుంటారండి. అలాగే శాసనసభకు వెళ్ళటం అన్నది కూడా ఆ విధంగా అవసరమే. తెలుగుదేశం పార్టీ కూడా ఉదాహరణకు నేను పయ్యావుల కేసు ఆర్థిక మంత్రితో పాటు ఆయన శాసనసభ వ్యవహారాలు కూడా నేను జగన్ రావాలనే కోరుకుంటానని చెప్పడం కూడా నేను విన్నాను. నేను నిజంగా వాళ్ళు కూడా రావడానికి తగినట్టుగా ఉన్నాను. ఇకపోతే అప్పుడు చర్చ ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా, ప్రతిపక్ష హోదా ఇవ్వరు, రాదు. అవును, అయితే ముందు వరుసలో సీటు ఇవ్వండి అని అయితే చాలామంది పెద్దలు, అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు. శాసనసభ విషయాలు తెలిసిన వాళ్ళు ఆయనకు సీట్ ఇచ్చి అలా కూర్చోబెట్టొచ్చని. అది కూడా చేస్తారా లేదా, అధికార పక్షం ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు ఆ ఊరికి అంత దూరము, ఈ ఊరికి ఆ ఊరు అని మీరు అప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు వాళ్ళు అంతకంటే ఇంకొంచెం ఎక్కువ వ్యవహరిస్తారు. ఎందుకంటే చాలా జరిగాయి కాబట్టి. వీటన్నింటినీ తట్టుకోవాలి కదా అర్జునుడు. అదే జగన్ గారికి ఇది పద్మవ్యూహమే అంతే కదా. అప్పుడు వాడారు మీరు. అప్పుడు 151 మంది ఉన్నప్పుడే పద్మవ్యూహం నేను అభిమన్యుని కాదు అర్జునుడిని ఛేదిస్తా అన్నారు. ఇప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఛేదించండి మరి మీరు ఎలా చేస్తారు. ఇది పద్మవ్యూహం అని కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. అవును, ఇది ఎవరో పడిన వ్యూహం కాదు, ఇది ప్రజా తీర్పు ఫలితం. ఇది అది ఎన్నికలప్పుడు అంటే ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. ఇది ప్రజా తీర్పు ఫలితం. ఇది ప్రజా వ్యూహం అనాలి, ఇంకా లేదా ప్రజా నిర్ణయం అనాలి. దీన్ని ఎదుర్కోండి మీరు.
ప్రజా తీర్పుకి అనుగుణంగా మీరు ఎవరి పాత్ర ఏంటో ప్రజలు డిసైడ్ చేశారు కదా, దాని ప్రకారం చేయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పేర్ని నాని అన్నది ఏంటంటే మేము సభకు వస్తాము, మేము నిలదీస్తారు ఇవన్నీ రీత్యా, కాబట్టి మీరు పూర్తి బడ్జెట్ పెడితే ఇవి లేవా అవి లేవని అడుగుతాం, కాబట్టి మీరు ఓటర్ అకౌంట్ తాత్కాలిక బడ్జెట్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, వీటిని మేమేమి సహించబోము అంటున్నారు. చూద్దాం మరి ఎవరి మా కోసమే ఈ బడ్జెట్ అని కూడా కామెంట్స్ చేస్తారు. అంతే కదా, ఆ సంకోచం వల్లే మీరు పాక్షిక బడ్జెట్తో కాలం గడపాలనుకుంటున్నారు, దాన్ని మేము సహించము అని. చూద్దాం అది ఎలా చేస్తారు. ఏదైనా నేను చెప్పేది వాగ్వివాదాల కంటే, యుద్ధాల కంటే, ఒకరినొకరు ఎవరు పైచేయి అనే కంటే, అక్కడ రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏది ఎక్కువ మేలు, దాని మీద ఫోకస్ ఉండటం చాలా ముఖ్యం. ఇంకా మూడవది, ఇద్దరు బీజేపీని బలపరుస్తున్నారు కాబట్టి కేంద్రాన్ని అడుగుతూ కొన్ని తీర్మానాలు అవి ఏకగ్రీవంగా ఆమోదించండి, ప్రత్యేక హోదా అడగండి, విశాఖ ఉక్కును కాపాడమని అడగండి. గత సభలో చేశారు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కూడా మీరు చేయండి.